ఇదే మంచి అవకాశం. ఇవాళ వాడిని జైల్లో పెట్టి లేపారేయండి, లేదా ఏదో విధంగా తప్పించుకొచ్చేస్తాడు. అది కుదరదు సార్. శివాజీ నోట్తో పాస్వర్డ్ చెప్తేనే ఈ కంప్యూటర్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఇందులోని ఆధారాలన్నీ చెడిపోయే విధంగా ఒక సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ని సెట్ చేసి పెట్టాడు. ఏ వెరీ క్లవర్ అల్గారిథం. దీన్ని ఓపెన్ చేయకుండా శివాజీని నేరస్తులని కోర్టులో నిరూపించలేమే. అయితే వాడిని విచారణగానే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చిత్తకబాది కంప్యూటర్ ఓపెన్ చేయించండి. వాడు మొదలెట్టిన కాలేజ్, హాస్పిటల్, ఇండస్ట్రీస్, మిల్లే కాదు, ఒక్క టాయిలెట్ కూడా ఉండకూడదు. వాంగ్మూలం తీసుకుని వాడిని అక్కడే క్లోజ్ చేసేయండి. కస్టడీలో చేస్తే రిస్క్ అండి, మేము ఇరుక్కుంటాం. అయితే విచారణ పూర్తయ్యాక తిరిగి జైలుకి తీసుకెళ్తున్నట్టు బాడీని వ్యాన్ లో ఎక్కించండి. నార్కెట్పల్లి హైవే దగ్గర ఆపి టీ తాగడానికి వెళ్తున్నట్టుగా వెళ్ళండి. అప్పుడు నువ్వు కిరాయి రౌడీని చేత వాడిని షూట్ చేయించి ఎవరో చంపినట్టు క్రియేట్ చేయి. అయ్యా, నేను ఏసీ ఆఫీసులో జీపు డ్రైవర్ని. మీ సాయం పొందినాడల్లో నేను ఒకనయ్యా. సాగుకు సిద్ధమైన మా అమ్మకి మీ ఆసుపత్రిలో నేను అయ్యా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చారు. చాలా థ్యాంక్స్ అయ్యా. కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా. నార్కెట్పల్లి హైవే దగ్గర ఆపి టీ తాగడానికి వెళ్ళినట్టు వెళ్ళండి. అప్పుడు నువ్వు కిరాయి రౌడీల చేత వాడిని షూట్ చేయించి ఎవరో చంపినట్టు క్రియేట్ చేయి. డాక్టర్, మీరు నాకు పెద్ద సహాయం చేయాలి. వాంగ్మూలం తీసుకుని వీళ్ళు నన్ను చంపడానికి ప్లాన్ చేశారు. నేను ఇక్కడి నుంచి ఈజీగా తప్పించుకుపోగలను. కానీ చట్టం దృష్టి నుంచి శివాజీ ఫౌండేషన్ తప్పించుకోలేదు. నేను ప్రజలకు చేసిన మంచి పనులు కొనసాగాలంటే ఒకే ఒక్క దారి ఉంది. వాళ్ళు నా నుంచి వాంగ్మూలం తీసుకోవడానికి ముందే నే ప్రాణం వదలాలి. దేవుడి మీద మీ మీద భారం పెట్టి నే ప్రాణం వదిలేస్తాను. తర్వాతగా మీరే అంతా చూసుకోవాలి. మీరు చేయాల్సిందల్లా నాలాగే ఉన్నా ఒక డెడ్ బాడీ తీసుకొచ్చి ఉమాదేవి, నువ్వు ఊహించినట్టు జోస్యం ఫలించబోతుంది. చూసావా? జోస్యం కన్నా నేను నీ మీద పెంచుకున్న ప్రేమకే శక్తి ఎక్కువ ఉమాదేవి. మరో జన్మెత్తైనా సరే నేను తిరిగి నిన్ను చేరుకుంటాను. ధైర్యంగా ఉండు. అయ్యో, వారు ప్రాణాలతో ఉండాలని కదా నేను ఈ పని చేసింది. చివరికి అనుకున్నట్టే జరిగింది. మీరే వారిని ఎలాగైనా కాపాడాలి. లెట్స్ గో. ఓపెన్ చేయి. ఓపెన్ చేసే ఉంది కదా. ఏంటి ఎగతాళా? నువ్వేదో చెప్తేనే ఓపెన్ అవుతున్నట్టుగా, అదేంటో చెప్పు. మర్చిపోయాను. ఏంటి చెప్పాడా? లేదు సార్. ఏయ్, ఏంటలా చూస్తూ నిల్చున్నారు? కాళ్ళు కీళ్లు విరిచేయండి, చెప్తాడు. కొట్టవయ్యా, కొట్టవయ్యా. కొట్టలేను సార్. ఏ సార్, నా కూతురు వారి కాలేజీలోనే ఫ్రీగా మెడిసిన్ చదువుతుంది సార్. నా చేతులతో కొట్టలేను సార్. నువ్వు కొట్టవయ్యా, నిన్నే కొట్టవయ్యా. క్షమించండి సార్. నా తమ్ముడు వారి మిల్లోనే పనిచేస్తున్నాడు. వారిని నేను కొట్టలేను సార్. అందరినీ బయటికి వెళ్ళమను. వెళ్ళడయ్యా, బయటికి వెళ్ళడే. వీడికి నేను తిరిగి ఇవ్వాల్సిన బాకీ చాలా ఉంది. ఒకటి, రెండు, మూడు. ఏట్లా లెక్కలేస్తున్నావు? తిరిగి ఇవ్వాలి కదా. నిన్ను ప్రాణాలతో వదిలితేనే కదా.
మర్యాదగా కంప్యూటర్ ఓపెన్ చెయ్యి. ఏయ్! సార్, ఆపండి సార్, మాకంటే ఘోరంగా కొడుతున్నారు. కంప్యూటర్ ఓపెన్ చేయకుండా చచ్చిపోతారు సార్. సార్ అన్కాన్షియస్ అయిపోయాడు సార్. మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. పోయి డాక్టర్ వెంటనే రమ్మనయ్యా. రండి డాక్టర్. ఏమైంది? చనిపోయాడు. ఎప్పుడు? ఎంతసేపు అయింది? ఇప్పుడే డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. ఎలాగయ్యా? మీరు కొట్టిన దెబ్బలుగా వాడు చచ్చి ఊరుకున్నాడు. ఉండండి సార్, ఆంధ్రజ్యోతి నుంచి మాట్లాడుతున్నాం. శివాజీ గారి పోలీస్ కస్టడీలో కొట్టి చంపినట్టుగా వార్త వచ్చింది. అది నిజమా సార్? ఎవరైనా చెప్పింది? అంతా ఒట్టి అబద్ధం. ఫోన్ పెట్టండి. ఎస్, టీవీ టైం నుంచి మాట్లాడుతున్నాం. శివాజీ పోలీస్ ప్రెస్ న్యూస్ లీక్ అయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంతలో ఎలా అయిందయ్యా? వాడు ప్రజలకు కాస్త మంచి చేశాడు కదా, ఎవరో ఎక్కడో హెల్ప్ చేస్తున్నట్టున్నారు. సరే వదిలే, బాడీని ఇమీడియట్ గా వ్యాన్ లోకి బయలుదేరండి. ప్లాన్ లో ఏ మార్పు లేదు. వీడియో కొనే అందరూ టీ తాగి రండి. ఈ రథ సూర్యాపేట వెళ్తుందా? వెళ్తాయా? ఎంత దూరం ఉంటుంది? ఆక్సిజన్ ఆన్ చేయండి. ఉర్వారుకమివ బంధన సార్